कितना भैया? ये 7,500 है, 7,500। हाई बाय। वो स्टिचिंग है भैया? हाँ 1,500 और 7,500 सर। स्टार्टिंग इंग्लिश में बोलने को मेरे मैम मैंने आपको हिंदी में बोला है ना, 7,500 बोला है। हिंदी नहीं आता भाई। नहीं आता भैया मेरे को। హలో అందరికీ. అసలు రాజుకి షాకింగ్ల మీద షాకింగ్లు ట్రీట్మెంట్లో ఉన్నాడు. సో మొన్ననే జోలో చిప్పించి ఒక షాక్ ఇచ్చినాను. ఈసారి అంతకు మించి షాకింగ్ ఉంటుంది. సో ఈ ప్రాంక్ గురించి నేను ఏమీ చెప్పను, డైరెక్ట్ వీడియోలోకి పోదాము. కానీ ఈసారి మన లొకేషన్ ఇది కాదు, కొత్త లొకేషన్. పోదామా? హలో అందరికీ. సో ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేసినాను రాజు కోసము, అందుకే ఇక్కడికి వచ్చినాను. ఇది మా ఇంటి దగ్గర ఉండే ఒక మంచి బొటిక్. దీని పేరు నేను స్టార్టింగ్లో కూడా చూపించినాను, చామ్స్ అండ్ చైమ్స్ అని. చాలా మంచి బొటిక్. సో ఇక్కడ నేను ఒక రిక్వెస్ట్ చేసి రాజుకు ఒక ప్రాంక్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నాకు సహకరించే ఒక అన్న ఉన్నాడు, అన్నని చూపిస్తాను. అన్న హాయ్, సే హాయ్. సో ఈ అన్ననే నాకు హెల్ప్ చేస్తున్నాడు ప్రాంక్కి. సో మొత్తం ప్రాంక్ చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ బొటిక్ డీటెయిల్స్ నుంచి అన్నీ పెడతాను. వీళ్ళకు ఆఫర్ పోతోంది ఈ రోజు నుంచి, నాకు తెలిసి ఉగాది వరకు. వీళ్ళ బొటిక్లో ఉండే ప్రతి పీస్ మీద 40 to 90% వరకు సేల్ ఉందంట. మళ్ళా ఈ షాప్ చామ్స్ అండ్ చైమ్స్ అనే బొటిక్ పేరు కూడా మారుస్తున్నారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. చాలా మంచి పీసెస్ ఉన్నాయి వీళ్ళతో. మర్చిపోద్దండి, నేను వాళ్ళ వాట్సాప్ నంబర్, ఇన్స్టాగ్రామ్ లింక్ అవన్నీ పెడతాను. సో ఇంకా నేను సెట్ చేసేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఓకేనా? ఆర్ యూ రెడీ? రెడీ. రెడీ. ఓకే దెన్. వచ్చేసా. भैया रेडी है? कितना भैया? ये 7,500 है, 7,500 है। हाई बाय। वो स्टिचिंग है भैया? हाँ स्टिचिंग है 7,500। स्टिचिंग का 7,500। అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ये ऊपर से जैकेट आएगा इसका। हाँ भैया, बट यू सेड 1,500 है, मैम जो लंच बाकी है, बट इट्स 7,500. 7,500। నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబో. ఇది మనది చీర ఇచ్చినాను. आफ्टर डिस्काउंट 40% ऑफ। टोटल अमाउंट कितना? टोटल अमाउंट हो जाता है आपको 7,500। वो डिस्काउंट आफ्टर डिस्काउंट 7,500. 7,500 అంటున్నా. ये कपड़ा 7,500 ఏం ఫుల్ సిల్క్ ఇది? నాకు తెలీదు, మళ్ళా నేను 1,500 అనుకొని ఇచ్చినాను. 1,500 और 7,500 सर। एक कपड़ा हमारे हाँ इस स्टिचिंग के लिए 7,500 है। हाँ स्टिचिंग के लिए 7,500। అంటే ఈ వర్క్ అంతా ఆహా, వర్క్ ఇది శారీ కొన్నిండేదే తీసి లేస్ అతికిచ్చేసినాడు. ఉండేదే తీసి అతికిచ్చినాడమ్మా. 7,500 ज़्यादा है ना भाई, तो कवर में डालो भाई। हाँ ओके। हाँ कवर में डालो भाई। దగా దగా మోసం. ఎన్ని డ్రెస్సులు? అదొక్కటే అమ్మా. అంటే ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఒకటే మళ్ళీ నేను అంటాను. నేను 1,500 అని ఇచ్చినాను. 7,500 అని తెలిస్తే నేను ఎందుకు ఇస్తాను? స్టిచ్చింగ్ కి మాత్రమే. ये
एक ड्रेस का प्राइस 7500 है। 7500 सर। आपका शॉप का रेंट नहीं पूछा था भाई, ड्रेस का रेंट। सर ये शॉप का रेंट नहीं, ये ड्रेस का ही स्टिचिंग चार्ज है। నువ్వు ఎవరితో మాట్లాడినావు? నేను అతనితోనే నాన్న మాట్లాడినాను. మా నేను స్టిచ్ చేయమంటే మోడల్ చెప్పినాను, ఓ ఎప్పుడు కావాలని అడిగినాడు, అంత అయింది, ఓకే భయ్యా అని చెప్పేసి వచ్చేసిన. నేను 1500 అనుకొని స్టిచ్చింగ్కి ఇచ్చినాను. आप कितना बोला था? 7500 सर। 7500 when you told భయ్యా. అడుగు నాన్న, 2 నిమిషాలు అడుగు. ఎప్పుడు చెప్పినాడో నాకు అర్థం కాదు, నాకు అడిగేది రావడం లేదు. ఎప్పుడు చెప్పినాడో చెప్పు, నాకైతే చెప్పలేదు 7500 आप नहीं बताएंगे इसको? नहीं मैंने इनको बोला है पहले ही। पहले बोला था? हाँ। कितना बोला था पहले? 7500। 7500 नहीं बोल दिया भैया. एक बार मैम से कॉल पे बात करें। भाई इनके लिए इंग्लिश में पता था और ये हिंदी में बोला? मैं हिंदी में बोला इनको। कितना बोला था? 7500। 7500। 7500 అంటే ఎవరో మరి నాకెట్లా తెలుస్తుంది అది హిందీలో? నాకు ఆ మాట్లాడితేనే అర్థం కాదు. ఇంకా సాత్ అంటే నాకెట్లా? నేను సరేలే అనుకుని టీకే టీకే అన్నాను. ఒకసారి వాళ్ళ నాన్నతోనే మాట్లాడతాను. కనుక్కో ఏంటని. హలో, అదే మీరు, నేను స్టిచ్చింగ్కి ఇచ్చాను కదా, అతను 7500 అంటున్నాడు. అమౌంట్ అదేనా? నాకు అతను స్టార్టింగ్ ఏమి నాకు 7500 అని చెప్పలేదు. అతను హిందీలో చెప్పినాను అంటాను. నాకు హిందీ రాదు కదా. నేను 1500 అనుకుని ఇచ్చానండి స్టిచ్చింగ్కి. ఇప్పుడు 7500 అంటున్నాడు. స్టిచ్చింగ్కి మాత్రమేనా? అంటే అంత ఏం స్టిచ్చింగ్ ఉందండి? అంటే దానికి ఒక ఎక్స్ట్రా బ్లౌజ్ అంటే జాకెట్ లాగా కుట్టాడు, దానికి మీరు ఒక 1000 ఎక్స్ట్రా తీసుకున్నాము. 2500 7500 అంటే నాకు మరీ ఎక్కువే కదా. అట్లీస్ట్ నాకు అతను నేను అడిగినప్పుడు నాకు అతను హిందీలో ఏం చెప్పినాడేమో నాకైతే అర్థం కాలేదండి. ఇప్పుడు 7500 అంటున్నాడు, మరి ఎలా? సరేలే, డిస్కౌంట్ ఇస్తారన్నాడు. ఆ డిస్కౌంట్ ఏమన్నా ఇస్తారా అండి? ఏంది నువ్వు అన్ని సరి అంటున్నావు? మళ్ళీ ఇంకేం చేయాలి ఇప్పుడు? అతను హిందీలో చెప్పినాడంట. భయ్యా యూ సెడ్ ఇన్ హిందీ 7500. 7500। 7500 మాట్లాడచ్చు కదా నువ్వు. ఇంగ్లీష్ లోనే మాట్లాడినా నేను. 7500 में you said that time, now you are telling 7500 भैया. वो इंग्लिश में बोलने को नहीं भैया, कपड़ा मेरा ये सर ये एक्सपेंसिव है ना हमारा स्टिचिंग, वो डिजाइनर आप है। किधर है भैया? मॉडल नहीं है भाई। किधर का? मैं झारखंड से हूँ। झारखंड। स्टार्टिंग इंग्लिश में बोलने को मेरे मैम मैंने आपको हिंदी में बोला है ना 7500 बोला है। हिंदी नहीं आता भाई। नहीं आता भैया मेरे को। यू नॉट अंडरस्टैंड हिंदी? I don't understand हिंदी भैया. वो Okay. 7500 హిందీ में రాదు నాన్న. నేను అర్థం చేసుకోలేదు. నన్ను చూసి నేనేం చేయాలి ఇప్పుడు? చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. ఏం తమాషా సింధు, 7500 అని. ओ सुपर कपड़ा आएगा ना मेरे को, लहंगा आएगा. मैम इसके लिए अलग चार्ज होता है ना। ये डिजाइनर ड्रेस है ना। डिजाइनर ड्रेस वो 7500 बहुत ज्यादा भैया. आपने मैम से बात किया ना, मैम ने डिस्काउंट किया। स्टिचिंग में डिस्काउंट नहीं है मैम, एवरी Then I डिस्काउंट। don't want this dress भैया, you put here only. నిన్ను ఇక్కడ పనికి చేరమంటారు ఇక్కడ. వేసేసాడు, బాగా వేసేసాడు. You keep this dress here. Yeah. For customers you sell this. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. I don't want. వాళ్ళు ఎట్లా చెప్తారు సింధు? బుద్ధి ఉందా నీకు?
7,500 ज्यादा भैया। मैम मैं आपको पहले ही बोला है स्टिचिंग से। पहली बोला हिंदी में बोला हाँ, मैं भैया। 7,500 बोला है आपको। वो हिंदी नहीं मालूम है भैया, थोड़ा थोड़ा मालूम हो। वो डीप हिंदी नहीं आप मालूम। कंफ्यूज నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఏమైనా అకేషన్ కి తీసినప్పుడు బాగుంటుంది. గోల్డ్ ఏమైనా తీసుకున్నా ఈ ఉగాది కుట్టించుకుందాంలే అని చెప్పి కుట్టించుకున్నానా. నేను తమాషా కొంచెం నువ్వు మాట్లాడేదంతా ముందే తెలుసుకోవాలా. హిందీ తెలియకపోతే నాకైనా కాల్ చేసి కదా నువ్వు. అమ్మా నేను మాట్లాడానమ్మా స్టిచ్చింగ్ ఇచ్చేటప్పుడే. నేను అతను నీట్ గా చెప్తున్నాడు, ఇందులో కరెక్ట్ గా నేను చెప్పినాను, మేడం అర్థం చేసుకోలేదంటే నీ మోనికి హిందీ రాలేదంటే అతను ఏం చేస్తాడు పాపం. సరేలే బాగుండదు ఇంకా పే చేసేసి. 7,500 మళ్ళీ బాగుండదు ఇంకా కుట్టిన తర్వాత నేను ఏం చెప్పాలా నాన్న. स्टार्टिंग इंग्लिश में बोल दिया तो I would have not given this one. దయచేసి నువ్వు ఊరుకోండి. Paytm payment of 7,500 rupees. ओके मैम, थैंक यू। थैंक यू भैया। उस कपड़े का 7,500 मैम मैं पहले ही आपको बोला है। वो क्लॉथ में मेरा क्लॉथ है भैया। हाँ मैं पहले ही बोला ना, वो एक्सपेंसिव है ना, वो डिजाइनर ड्रेसेस है। నువ్వురా అందరూ చూస్తాను. ठीक है, थैंक यू. वेलकम मैम। వెల్కమ్ ఒకటి ఇంకా. ముందు నాది పర్స్ బ్యాగ్ ఉంది తెచ్చుకుంటాను. అర్థమైంది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమో గుర్తుంది అసలు. నేను చేసినానా? 7,500 డ్రెస్ కొనుక్కుంటారా? నాకేం తెలుసునానా? నేను 1000 స్టిచ్చింగ్ ఎంత తీసుకుంటారమ్మా? 1,500 కదా నాన్న తీసుకుంటారు. మంచిగా తీసుకున్నాడు ఓకే, ఏమన్నా పెళ్ళి వస్తుంది ఏమో, మామూలు తీసుకునే ఇంతనా? 500 అంటే నాకు ఎట్లా అర్థమవుతుంది నాన్న? ఏం అర్థం వచ్చింది? ఏదైనా ఒక లిమిట్ ఉండాలి కదా. ఇప్పుడు ఏమంతగా ఇదే తను 7,500 నాకు బాధగా ఉంది. ఏంటి బాధ అంటే నువ్వు పోయి పనికి పోయారు అక్కడ. ఏ నాన్న అట్లా మాట్లాడతాను పనికి చేరని? మళ్ళా పనికి చేరమంటాను నాన్న నువ్వు నన్ను? ఇందు నేను చెప్పినట్టు నీట్గా అర్థం చేసుకోండి. నేనేముంటాను, నువ్వు తీసుకునేది తప్పులే. అట్లీస్ట్ నువ్వు కనుక్కోవాలా ఫస్ట్ ఎంత ఇది. వాడు హిందీలో చెప్పినాడమ్మా, నాకు ఎట్లా నేనేందో అన్నాడు అనుకుని టీకే అన్నా నేను. ఇంత ఏజ్ వచ్చినప్పుడు నీకు హిందీ తెలియట్లేదంటే నేను ఏం చేయాల్సిందో ఫస్ట్ వాళ్ళ ఓనర్తో ముందే మాట్లాడాలా. ఎంత తీసుకుంటున్నారంటే ఓకే అని. ఏమన్నా కొత్తగా మనము మంచి డ్రెస్ తీసుకున్నాం అనుకో అది ఓకే. సరేలేమ్మా, ఏమోలే నాదే తప్పైంది కానీ. అన్నావు కదా పనికి పోని, పోతాను. ఇంకా అది ఒకటే పట్టుకో, నేను పే చేసి నీకు అర్థం కాలే.